ఈడు చూడు మామగా ఎట్టిగా 24 గంటలు అక్కడ ఇక్కడ తిరుక్కుంటూనే ఉంటాడు. కనీసం ₹1 ఆదాయం లేదు. మన సంగ ఇంట్లో ఉండి చదువుకునొచ్చు కదా ఈ కొడుకు. ఏమో ఎంత పనికి రాని కొడుకు ఇన్ని రోజులు చదువు అని దుడ్లాగం చేసే టైం వేస్ట్ చేసుకునే మళ్ళీ ఇప్పుడు ఏవో గవర్నమెంట్ జాబుల కానీ ఇట్లా ఇంటికాడ కూర్చొని ఆన్లైన్ కోచింగ్ అనుకుంటే డబ్బులు వేస్ట్ చేసుకుంటూ కూర్చునేది. ఇదే యాదో ప్రైవేట్ దాంట్లో చేసుకుంటే ఏమై లేదంటే యాదన్న అంగిట్లో పోయి యాదో పని చేసుకుంటే దాడా నా కొడుకులకి వాన్ బాతుకు చేడా పిల్లగాడు కాల్సి ఎవడని చెప్పు చేపల పని చేస్తాడా నెమ్మ వాళ్ళ అప్పం వల్ల మర్యాద దీనికే పనికిరాని గాడిది కొడుకు. వాళ్ళకెట్ట 3 ఎకరాలు చేను ఉంది మరి సంగతి చేనులో పని చేసుకుంటే ఏమే గాడి చదివి ఇప్పుడు వచ్చి చేనులో పని చేసుకుంటున్నాడు. మామింత చేసి ఇంత ఉద్ధరించామా ఇంకా ఈమె కూడా చేసి ఉద్ధరిస్తాడు. యాదో పెళ్లి చేసుకొని ఇంత వాళ్ళకి ఆసరు ఉండక ఈడొచ్చి చేయడం అవసరమా? పిల్లగాడు కాల్సి 24 గంటలు పెళ్ళ మూడు కొట్టుకుంటూనే ఉండేది. ఏమో గింత సన్న ఏగులలో పెళ్లిళ్ళు చేసుకుంటే పెద్ద మొగళ్ళు అక్కడ ఇప్పుడు సంసారం చేయలేక 24 గంటలు కొట్లాడతారు. ఏమో ఏం బతుకులు ఇట్టాడు కొడుకులు ఏదైనా మంది తాగి సస్తే మేలు కాదు ఇట్టాడు కొడుకులు ఏడు బతకాల ఊరికి భారం. పాపము పిల్లగాడు చాలా మంచోడరా చాలా గుణవంతుడు. చిన్న పాయం ఇట్ట మంది తాగి చచ్చిపోయా ఇంకా బతకాల్సిండరా. ఏమా దేవుడు వారసలేడరా ఇట్ట మంచి వాళ్ళనే కొండపోతాడు. చెడు చేసేది ఒకటి గెలికేది మీరే.